హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే కొంచెం ఇలా ఉన్నాను అనమాట. ఇంకా ఆషాఢం స్టార్ట్ అయిందంటే, వర్షాకాలం వచ్చిందంటే చాలు మనకి కుశల కార్తె ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాం అనమాట. కార్తె వచ్చిందంటే చాలు మనకు కావాల్సిన వాటి కోసం వెతుకుతూ ఉంటాము. అవేటో కాదండి, పుట్టగొక్కులు అనమాట. పుట్టగొడుగులు బావ అయితే తీసుకొచ్చాడు, కొంచెం దొరికినాయి అంట పనిలోకి వెళ్తేని. అవైతే వండుతున్నాను అనమాట. అచ్చం కోడి మాసం కూరలా ఉంటుంది అనమాట పుట్టగొక్కుల కూర వండుకుంటే. వెనకెప్పుడో ఒక ఆవిడ అంట కోడి మాసం కూర తినాలనిపిస్తుందని చెప్పి కోడి మాసం కూర వండుకొని తింటుందంటే, ఈ లోపల అత్తగారు వస్తుందని చెప్పి భయం వేసి కూర అంతా పట్టుకెళ్ళి పుట్ట మీద పంపేసిందంట. అప్పటి నుంచి అయితే పుట్టగొక్కులకి ఆ పేరు వచ్చిందంట. అంటే వండుకుంటే చికెన్ కూరలా ఉంటుంది అనమాట. అందు గురించి పుట్టగొక్కులకి చికెన్ కూర అని పేరు అనమాట, పుట్టగొడుగులు. ఇంకా అలాగని చెప్పుకుంటూ ఉంటారు. వెనకైతే మా చిన్నప్పుడు అలా చెప్పేవారు అనమాట. ఒక ఆవిడ తిన్నపోయి పట్టుకెళ్ళి పుట్టపై పోసేసింది, అందుకని అప్పటి నుంచి పుట్టగొక్కులు మొలుస్తున్నాయి అని చెప్తూ ఉంటారు. మీకైతే వీటి గురించి ఏం తెలుసు నాకైతే కామెంట్ చేయండి. నాకు తెలిసిందైతే నేను చెప్పాను అనమాట. ఇంకా కూర అయితే చేసేస్తున్నాను. నేను ప్రతి కూర నూరుకునే మసాలా వేసుకుంటాను కదా, ఈ కూరకైతే లేదనమాట. కొట్టు దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవాలంటే చాలా దూరం. అందు గురించి అయితే ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టును మసాలా వేసేస్తే వండేస్తున్నాను అనమాట. బిర్యానీ మసాలా ఉంటే ఇంట్లో అదైతే వేసి వండుతున్నాను. ఇంకా మసాలా తెచ్చుకుంటాకి వెళ్ళాలంటే చాలా దూరం అనమాట, కొట్టుకు వెళ్ళాలంటేని. ఇంకా నేను కూర అయితే ఇలా చేస్తాను అనమాట. అదిగోండి బిర్యానీ మసాలా అయితే వేసేస్తున్నాను. ఇంకెంతో కూర కదా కాబట్టి సింపుల్గా ఉంటుందని ఇంకా సింపుల్గా అయితే వండేసాను అనమాట. ఎక్కువ కూర అయితే ఇంకెలాగా మసాలా తెప్పించాకే వండి ఉండేదాన్ని, కొంచెం కూరే కాబట్టి ఇంకా బిర్యానీ మసాలాతో అయితే వండేసాను. టేస్ట్ అయితే ఎలా ఉంటుంది ఏంటో చూడాలి. టేస్ట్ అయితే చేసేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుందన్నమాట. చూడండి, చాలా టేస్ట్గా అయితే ఉందన్నమాట కూర. వీడియోగా లైక్ చేయండి.